ద ప్యారడైస్ ఈ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. బట్ గ్లింప్స్ పోస్టర్ బట్టి మనమైతే మూవీ గెస్ చేద్దాం. అండ్ ఈ మూవీ స్టోరీ ఎట్లా ఉంటుందంటే 1980లో సికింద్రాబాద్ నేపథ్యంలో సాగుతుందన్నమాట స్టోరీ అయితే. అనగారిన ఒక వర్గం తమ హక్కులు గుర్తింపు కోసం చేసే పోరాటాన్ని చూపిస్తూ ఉన్నారు. మనకు ఇక్కడ గ్లింప్స్ కనిపిస్తుంది. సమాజం తిరస్కరించిన ప్రజలకు నాయకుడిగా ఎదిగే జడల్ అంటే నాని అనమాట. నాని పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది స్టోరీ అయితే. ఇది తిరుగుబాటు, ఆత్మగౌరవం మరియు సామాజిక న్యాయంతో చూసిన యాక్షన్ మూవీ అని చెప్పవచ్చు. అండ్ మనకి ఇందులో కనిపించింది అదే అనమాట. ఆ గేమ్స్లో పోస్టర్లను బట్టి మనమైతే గెస్ చేస్తున్నాం. అండ్ ఫైనల్గా మూవీ అదే అని చెప్పలేను. సో అలా. అండ్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి నాని కెరియర్లో అత్యంత ఇంట్రెస్టింగ్ పాత్రలో ఇది ఒకటి అనమాట. అండ్ డైరెక్టర్ శ్రీకాంత్ వదిల మరియు నాని కాంబినేషన్పై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. భారీ స్థాయి విజువల్స్ మరియు ప్యారడైస్ సెటప్ బాగున్నాయి. అండ్ అనిరుద్ మన మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ మైనస్ పాయింట్స్ వచ్చేసి మూవీ ఇంకా విడుదలేదు కాబట్టి అసలు మనకి ఎలా ఉంటుందో తెలియదు. బట్ కేస్ చేస్తున్నాం అంతే. అండ్ భారీ అంచనాలు ఉండటం వల్ల కొద్దిగా అలా అలా ఉండొచ్చు. కానీ విడుదల తేదీ ఇప్పటికే ఒకసారి వాయిదా పడిందనమాట. అండ్ చూద్దాం ఎలా ఉంటుందో మనం కూడా. ద ప్యారడైస్ మూవీ అయితే 2026లో అత్యంత ఇంట్రెస్టింగ్ అయిన మూవీ అనమాట. దసరా తర్వాత నాని శ్రీకాంత్ విడుదల కాంబినేషన్ రావడం అందరికీ కూడా ఇంట్రెస్టింగ్గా పాయింట్గా అయితే ఉంది. అండ్ పూర్తి రివ్యూ అయితే మూవీ వచ్చిన తర్వాత నడుస్తుంది. అండ్ ద ప్యారడైస్ మూవీ అయితే నాని కెరీర్లో అత్యంత వైడ్ మూవీ అని చెప్పవచ్చు. అండ్ 1980 నేపథ్యంలో జరుగుతుందన్నమాట. అండ్ ప్రజల పోరాటాన్ని చూపించే మూవీ అన్నమాట. అండ్ ఇంట్రెస్టింగ్గా అయితే అనిపిస్తుంది. సో నాని లుక్, అనిరుద్ మ్యూజిక్, శ్రీకాంత్ విడుదల మూవీపై అంచనాలు అయితే పెంచాయి అన్నమాట. అండ్ వీటిని టీజర్ బట్టి, సాంగ్స్ అన్ని బట్టి చూస్తే 4 పాయింట్స్ అయితే ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5. అండ్ నేను ఇదంతా కూడా మూవీ గెస్ మాత్రమే. సో అదే మూవీ స్టోరీ అని చెప్పలేము. మూవీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుద్దాం. అండ్ ఈ మూవీ రివ్యూ నేనైతే 4 అయితే ఇచ్చాను అవుట్ ఆఫ్ 5. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.